ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఏర్పడిన జిల్లాల పేర్లు, సరిహద్దులు మరియు మండలాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న తీవ్ర అభ్యంతరాలు, అసంతృప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యలను సమగ్రంగా పరిశీలించి వాటికి తగిన పరిష్కారాలను సూచించడానికి 7 మంత్రులతో కూడిన ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. మొత్తానికి 7 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులుగా హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కమిటీలో ఉన్నారు. పద్నాలుగులో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కేవలం 13 జిల్లాలు మాత్రమే ఉండేవి. అయితే 2022లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాలను ప్రాతిపదికనగా చేసుకొని అదనంగా 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 26కు చేరింది. అయితే ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం నుంచే అనేక అభ్యంతరాలు, సవాళ్లు తెరపైకొచ్చాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధానంగా లేవనెత్తిన అభ్యంతరాలలో జిల్లాల పేర్లకు సంబంధించినవి ముఖ్యమైనవి. కొన్ని జిల్లాలకు పెట్టిన పేర్లు స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేవని, లేదా ఆ ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును సరిగా ప్రతిబింబించడం లేదని పలు ప్రాంతాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొన్ని ప్రాంతాలు తమ ప్రాంతీయ లేదా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అలాగే సరిహద్దుల వివాదాలు కూడా పెద్ద ఎత్తున తలెత్తాయి. జిల్లాల సరిహద్దులను నిర్ణయించడంలో తప్పులు జరిగాయని, కొన్ని ప్రాంతాలు అసౌకర్యంగా కొత్త జిల్లాల్లోకి చేర్చబడ్డాయని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోకి కలపడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరును ఏలూరు జిల్లాలో కలపడంపై ప్రజలు అభ్యంతరం చెప్పారు. అలాగే అనంతపురం జిల్లాలోని రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయడంపై మదనపల్లి లేదా రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని బలంగా డిమాండ్లు వినిపించాయి. ఈ సరిహద్దు మార్పుల వల్ల ప్రజలకు తమ జిల్లా కేంద్రాలకు వెళ్ళడానికి ప్రయాణం దూరంగా గణనీయంగా పెరిగిందని, దీనివల్ల పరిపాలనాపరమైన పనుల కోసం సమయం ఎక్కువగా, డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుందని అనేక ఫిర్యాదులు అందాయి. ఉదాహరణకు రంపచోడవరం నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని అభ్యంతరాలను, డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం యొక్క ప్రధాన లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. జిల్లాలు, మండలాలు మరియు గ్రామాల పేర్లు, సరిహద్దుల్లో మార్పులు, చేర్పుల కోసం వచ్చిన అన్ని విజ్ఞప్తులను ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. పౌరులకు పరిపాలనా కేంద్రాలు సులభంగా అందుబాటులో ఉండేలా జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించడానికి అవసరమైన సూచనలు చేయటం ఈ కమిటీ ప్రధాన విధి. అలాగే సరిహద్దు మార్పులు లేదా కొత్త పరిపాలనా యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించేటప్పుడు చారిత్రక, సాంస్కృతిక అనుబంధాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటుంది. సమర్థవంతమైన పాలన కోసం భౌగోళిక పరిమాణం మరియు జనాభా పంపిణీలో సమతుల్యత ఉండేలా ప్రతిపాదనలను మూల్యాంకనం చేయడం కూడా కమిటీ యొక్క కీలక విధుల్లో ఒకటి. చివరగా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అన్ని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సరైన పరిష్కారాలను సూచించడం ఈ కమిటీ బాధ్యత. ఈ మంత్రివర్గ ఉపసంఘం తన అధ్యయనం పూర్తి చేసిన తర్వాత ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం జిల్లాల పేర్లు, సరిహద్దులు మరియు మండలాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీల సూచనల మేరకు రాష్ట్రంలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పడవచ్చు, కొన్ని జిల్లాల పేర్లు మారచ్చు లేదా సరిహద్దుల్లో గణనీయమైన మార్పులు సంభవించవచ్చు. ఈ కమిటీ పనితీరు, దాని సిఫార్సులు, ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయాలు రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది వేచి చూడాల్సిన అంశం.